నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఒక ట్వీట్ చేశారు. అది ఏంటంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీద ఒక వ్యాఖ్యలు అయితే చేశారు. అంటే ప్రశంసలు కురిపిస్తున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి మీద. నెక్స్ట్ రాష్ట్రాన్ని పరిపాలన చేసేది, నెక్స్ట్ రాబోయేది కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అన్నట్టు విజయసాయి రెడ్డి వ్యాఖ్యానిస్తున్నారు. దీని మాటలు మనం ఎలా చూడాలనేది మనతో పాటు ఉన్నారు సీనియర్ అనలిస్ట్ డాక్టర్ గడ్డిపాటి శ్యామ్ ప్రసాద్ గారు ఉన్నారు. వారిని అడిగే కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూసుకున్నట్టయితే ఎంపీ విజయసాయి రెడ్డి ప్రశంసలు కురిపిస్తున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి మీద. దీన్ని ఎలా చూడాలి సార్? పవన్ కళ్యాణ్ మీద ఎవరైనా సరే ప్రశంసలు కురిపించాల్సిందే. అది మంచి మనసుతో చేసేవాళ్ళు వేరు, దుర్బుద్ధితో చేసేవాళ్ళు వేరుగా ఉంటారు. పవన్ కళ్యాణ్ అనే ఆయన 15 years బ్యాక్ నుంచి రాజకీయంలోకి వచ్చారు. ఎప్పుడంటే 2009లో ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ గారు చిరంజీవితో పాటు రాజకీయంలో యాక్టివ్గా ఉన్నారన్నమాట. తర్వాత ప్రజారాజ్యం పార్టీ మరుగైన తర్వాత తను సొంతంగా జనసేన పార్టీ స్థాపించాడు. చాలా నిజాయితీ గల వ్యక్తి, చిత్తశుద్ధి ఉన్న వ్యక్తి, ప్రజలకి ఏదో ఒకటి చేయాలనే ఒక తపన ఉన్న వ్యక్తి అన్నమాట. చాలా నాయకత్వ లక్షణాలు ఉన్న మనిషి అన్నమాట. అలాంటి మనిషి ముఖ్యమంత్రి అవడానికి అన్ని లక్షణాలు ఉన్నాయన్నమాట. కానీ ఇక్కడ ఆయన మాట్లాడిన సర్కాస్టిక్గా మాట్లాడాడు. ఎవరు? మన రాజ్యసభ సభ్యుడు. దాన్ని మనం ఎలా తీసుకోవాలంటే అతను ఒక కైకై పాత్రలాగా పోషిస్తున్నాడు అనమాట. ప్రస్తుతం 2019లో అయితే రెండు ప్లేసెస్లో పోటీ చేసి పవన్ కళ్యాణ్ అపజయం పొందాడు. కానీ పదవి కోసం ఆయన ఎప్పుడు ప్రాకులాడాల. పదవి లేకపోయినా, పార్టీ ఓడిపోయినా 2019 నుంచి 24 వరకు ప్రజల్లోనే ఉన్నాడు. ప్రజా సమస్యలు తెలుసుకున్నాడు, ప్రజలకు సహాయం చేశాడు. కౌలుదారులకు కూడా ఆయన సొంత డబ్బులు, కష్టపడి సంపాదించిన డబ్బులు ప్రతి ఒక్కళ్ళకి ₹1,00,000 చొప్పున ఇచ్చాడు అనమాట. అలాంటి గొప్ప వ్యక్తి తన కష్టపడిన సొమ్ముతో ప్రజలకి సేవ చేశాడు. అలాగాక ఎన్నో విధాలుగా ట్రోల్ అయ్యాడు. అయినా సరే తర్వాత కొంచెం పరిపక్వత వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వంలో చేరారు. జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా స్థాపించిన కూటమి ప్రభుత్వంలో ఒక జనసేన కూడా ఒక కీలక పాత్ర పోషించింది. జనసేన నిలబడిన 21 నియోజకవర్గాలను విజయం సాధించి ఒక రికార్డు స్థాపించాడు. చాలా గొప్ప విషయం అనమాట అది. ఆయన 21 నియోజకవర్గాలు, చాలామంది అన్నారు ఆయన తక్కువ సీట్లు తీసుకున్నాడు, 175లో కనీసం 50 సీట్లు అన్న అడిగి ఉండాల్సిందని. కానీ ప్రాక్టికల్గా ఆలోచించి 21 సీట్లు తీసుకున్నాడు, గెలవాల్సిన సీట్లు తీసుకున్నాడు. మంత్రివర్గంలో కూడా ఉప ముఖ్యమంత్రి అయ్యాడు. ఉప ముఖ్యమంత్రి స్థాయికి పెరిగాడు పవన్ కళ్యాణ్. ఎలా పెరిగాడంటే ఆయన యొక్క నిజాయితీ, చిత్తశుద్ధి వల్లనే. చంద్రబాబు నాయుడు గారికి సహాయం చేశాడు. ఆ విధంగా కూటమి ప్రభుత్వాన్ని స్థాపించగలిగారు. ఈ కూటమి ప్రభుత్వంలో కీలక పాత్ర వహించింది పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ యొక్క లీడర్షిప్ వల్లనే స్టేట్ అంతా ఒక వేవ్ వచ్చింది. 175 నియోజకవర్గాల్లో 164 సీట్స్ వచ్చినాయి మన కూటమికి. అలాంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడిప్పుడే పరిపాలన అంటే ఎలా జరగాలి అనేది చంద్రబాబు లాంటి నాయకుడి దగ్గర నేర్చుకుంటున్నాడు. చంద్రబాబు నాయుడు గారు రాముడు అంటాడు, పవన్ లక్ష్మణుడు అంటాడు. ఇది రామరాజ్యం. రామరాజ్యంలో లక్ష్మణుడు పవన్ కళ్యాణ్ రీసెంట్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. 10 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా ఉండాలి అనే ఒక స్టేట్మెంట్ ఇచ్చారనమాట. అది ఎందుకంటే ఒక 10 సంవత్సరాలు ఒక సమర్థుడు, ఒక దార్శనికుడు, ఒక అపర చాణక్యుడు, ఇవాళ భారతదేశంలోనే చాలా గొప్ప నాయకుడు, 45 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు గారి దగ్గర నేర్చుకోవాల్సిన మెళకువలు ఎన్నో ఉన్నాయన్నమాట. ఆ మెళకువలన్నీ నేర్చుకుంటున్నాను నేనని ప్రతి మీటింగ్లోనూ పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. చంద్రబాబు గారి దగ్గర నేను ఎంతో నేర్చుకుంటున్నాను, ఆ నిజాయితీతో, చిత్తశుద్ధితో అలా నేర్చుకుంటూ వస్తే ఇలాంటి లీడర్లు మన భారతదేశానికి కావాలి. మంచి యువకుడు, చిత్తశుద్ధి, అవినీతి లేని నాయకుడు. కాబట్టి ఏదో చెడగొట్టడానికి ఈ నిమిషంలో చంద్రబాబు నాయుడు గారు వృద్ధుడైపోయాడు, పవన్ కళ్యాణ్ ఈ నిమిషంలో రావాలని ఇద్దరి మధ్య చిచ్చు రేపడానికి మాట్లాడే స్టేట్మెంట్స్ని మనం కన్సిడర్ చేయక్కర్లా. అది ఇప్పుడు విజయసాయి రెడ్డిని ఎలా చూడాలి సార్? ఆయన మాటలు మనం ఇప్పుడు ఎలా చూడాలి? ఆయన A1తో పాటు ఈయన A2. ఈయనకి విశ్వసనీయత లేదు. ఈయన ఆల్రెడీ జైల్లో 16 నెలలు ఉండొచ్చాడు. హైలీ ఎడ్యుకేటెడ్ పర్సను.
ప్రత్యక్ష రాజకీయాల్లో ఎప్పుడూ లేడు, రాజ్యసభ మెంబర్గానే ఉన్నాడు. రీసెంట్గా 2024 ఎలక్షన్స్లో నిలబడి ఓటమి చెందాడు ఆయన సొంత నియోజకవర్గంలోనే. ఆయనకి ప్రజల్లో ఆయన ఏ మాట మాట్లాడినా ఆయన మీద విశ్వసనీయత లేదు, ఆయన ఎవరు నమ్మరు. అదే ఇప్పుడు పవన్ కళ్యాణ్ని పొగుడుతూ కొన్ని వార్తలు అయితే ట్వీట్ చేస్తున్నాడు విజయసాయి రెడ్డి. సో తర్వాత దాని వెనక ఇంకేం ఉండబోతుంది, ఎందుకు అలా ట్వీట్ చేయాల్సి వచ్చింది విజయసాయి రెడ్డి? ఆయన మాటలు మనం పట్టించుకోకర్లా, ఏంటో మాట్లాడుతూ ఉంటారు. ఆయనకి కొంచెం మైండ్ పర్వట్ అయి ఉంటుంది. ఎందుకంటే ఆ కాకినాడ పోర్టు విషయంలో ఆయనకి లుకౌట్ నోటీసులు వచ్చినాయి అనమాట. ఆయనకి మైండ్ సరిగ్గా పనిచేయట్లేదు, ఏది పడితే అది మాట్లాడతాడు, ప్రజల్లో ఆయన మాటకి విలువ లేదు. అటువంటప్పుడు మనం కూడా అసలు ఆయన మాటల గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు, దాని గురించి పెద్ద డిస్కషన్ కూడా వేస్ట్ అనమాట. అవునా? అలానే ఇప్పుడు అంబటి రాంబాబు కూడా సేమ్ అదే వ్యాఖ్యలు ఇస్తున్నాడు. ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని పొగుడుతూ అంబటి రాంబాబు వ్యాఖ్యానిస్తున్నారు. దీన్ని ఎలా చూడాలి సార్? ఎవరైనా పొగడాల్సిందే. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని ప్రతి ఒక్కళ్ళు పొగుడుతున్నారు. ఆయన మంచి స్వచ్ఛత గల మనిషి, ప్రజలకు ఏదో ఒక సేవ చేయాలనే తపన ఉన్న వ్యక్తి. ఎవరైనా సరే, శత్రువైనా సరే పవన్ కళ్యాణ్ని పొగడి తీరాల్సిందే. దాంట్లో ఎటువంటి డౌట్స్ లేవన్నమాట. అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన బాగుందానని ప్రజలు అందరూ అనుకుంటుంటే, ఇప్పుడు వ్యతిరేకంగా వైసీపీ ప్రభుత్వం అయితే వచ్చి 6 నెలలు అవుతున్నా కూడా కూటమి ప్రభుత్వం పాలన బాగా లేదని కూడా వార్తలు వస్తున్నాయి సార్. దీన్ని ఎలా చూడాలి? వాళ్ళకి ఏం పని లేదు, ఇంకా బ్రహ్మాండంగా ప్రజాపాలన, చక్కటి రామరాజ్యం జరుగుతుంది. రాముడికి సపోర్ట్గా లక్ష్మణుడు ఉన్నాడు. ఇలాంటి ప్రజాస్వామ్య దేశంలో ఎవరెవరో ప్రతిపక్షాల వాళ్ళు, గవర్నమెంట్ అంటే పడని వాళ్ళు రాజకీయంగా ఏదో మాట్లాడుతుంటారు. దాని గురించి మనం అంత సీరియస్గా తీసుకోవాల్సిన విషయం కాదు అది. అయితే ఇప్పుడు రేషన్ మాఫియా జరుగుతుంది కదా సార్, ఇది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు బాగా ఆరాధిస్తారు. దాని వెనక ఎవరున్నారనేది కూడా మొత్తం తెలుసుకొని బయట పెట్టేశారు. దీన్ని ఎలా చూడాలి? అది నిజాయితీ గల నాయకుడు అని చెప్పాను కదా. ఎక్కడ ఏ తప్పు జరిగినా సరే ఆయన వదిలిపెట్టడు. ఇవాళ దాని మీద సిట్ వేశారు, సిఐడి విచారణ జరగబోతుంది. దాని అంతేదో తేల్చేదాకా పవన్ కళ్యాణ్ ఊరుకోడు అనమాట. థ్యాంక్ యూ సార్. నమస్తే.